Hi to all and a very good morning. I am Renuka, all of you. How are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. మీ పర్సన్ యొక్క ఫేస్ ఇమాజిన్ అయితే చేసుకోండి, వారి నేమ్ 3 times అయితే చెప్పుకోండి, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. వీటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి 10 cards అయితే తీస్తున్నానండి. ఏ ఎనర్జీ వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ కార్డ్ డెవిల్ కార్డ్ వచ్చిందండి, దీన్ని షోప్ చేయొద్దు. సెకండ్ వన్ టవర్ కార్డ్ వచ్చింది. థర్డ్దేమో 7 of Pentacles. ఫోర్త్దేమో ద వరల్డ్ కార్డ్ అండి. ఫిఫ్త్దేమో 8 of Swords ఎనర్జీ. సిక్స్త్దేమో 4 of Swords ఎనర్జీ వచ్చిందండి. సెవెంత్ కార్డ్ ఏమో 10 of Pentacles. ఎయిత్దేమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్. నైన్త్దేమో 2 of Pentacles ఎనర్జీ. 10th పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి. 100% డెవిల్ కార్డ్ వచ్చింది. వాళ్ళతోటి కలిసి చాలా అంటే ఒక సిగ్గులేని లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక విలువ తక్కువ పనులు, చాలా హెచ్చులకు పోదామని ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు. అందువల్ల వారి లైఫ్లోకి వెళ్ళినందుకు, వారితో మీకు సంబంధం ఉన్నందుకు, మీ జీవిత భాగస్వామి అయినందుకు మీరు కూడా వారి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మీతోటి చాలా గొడవలు పెట్టుకున్నారండి. గొడవలు పెట్టుకొని ఇలాంటి రాక్షస మనస్తత్వం ఉన్న పర్సన్స్ని వారి లైఫ్లోకి ఇన్వాల్వ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది డెవిల్ కార్డ్ అండి, దీన్ని షోప్ చేయొద్దు, ఇది న్యూడ్గా ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళకి డబ్బు కావాలి, లస్ట్ ఎక్కువ ఉంది, మంచి వ్యక్తులు కారు, అంటే ఎంత మల్టీ రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేస్తే అంత లైఫ్ అనేది క్వాలిఫైడ్గా ఉంటుంది అనుకునే పర్సన్స్ అనమాట. అంటే వీళ్ళకి మంచి మానవత్వం అనేది ఎలాంటిది కూడా ఉండదు, అంత మంచివారు కాదు. వారికి ఒకరితో ఉండే నేచర్ అయితే కాదు. మీ రిలేషన్ ఎండ్ కావడానికి ఆ పర్సన్ మీకు అది ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్, డబ్బు పరంగా ఎప్పుడు టార్చర్, గొడవలు, విపరీతమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఎన్నో కలిగించడం అయితే జరిగింది. అందువల్ల మీ బంధం అయితే కొలాప్స్ కావడం, వారు ఇద్దరు కూడా లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళారండి. మీ పర్సన్ మీరైతే లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళైతే ఒక 16 months అయితే అవుతుందండి. ఇద్దరు కూడా ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. దానివల్ల మీరు ఎంతో పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు. ఒంటరి లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది తన వల్ల. మీరు ఒకవేళ సింగిల్ పేరెంట్ అయినా కూడా మీ యొక్క పిల్లల అంటే వాళ్ళపైన కూడా ఎలాంటి కనికరం అనేది ఆ వ్యక్తికి లేదు. తను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అనే స్వభావము. అంటే ఈ గొడవలు, డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళ యొక్క నేచర్ అనేది అదవుతుంది, వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది దెబ్బతింటుంది అనే స్వభావం కూడా ఎలాంటిది లేని వ్యక్తిత్వం ఉన్న పర్సను.
హ్మ్. వారి అందుకు తన యొక్క ఫ్యామిలీ కూడా తనకైతే సపోర్ట్ చేయడం అండి. వాళ్ళందరి హెల్ప్ తీసుకొని మీ వ్యక్తి మిమ్మల్ని అయితే స్ట్రగుల్ పొజిషన్‌లో ఉంచారు. దానివల్ల మీరు ఎంతో పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆ వ్యక్తికి తెలుసు. తన చుట్టూతల ఉన్నవాళ్ళు కూడా తన గురించి బ్యాడ్‌గా అనుకోవడం తనకు తెలుస్తూ ఉన్నాయి. అంటే నిద్రపోయే ముందు, పడుకున్నప్పుడు చుట్టూతల ఉన్నవాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారనేసి, లేదా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈరోజు ఎలా ఉంటుందో అని తను కూడా ఇబ్బందులే పడుతూ ఉన్నారు. కానీ ఒప్పుకోరు నిజం అనేది. ఆ థర్డ్ పార్టీ రిలేషన్స్ అనేటివి ఎండ్ చేసుకోరు. మీతోటి సక్రమంగా ఉండరు. ఇలాంటి వ్యక్తి అనమాట. ఇంతసేపు మీదే తప్పు ఆర్గ్యూ చేస్తారు, లేదా మీ గొడవను డిలే చేస్తారు. లేట్ చేయడం వల్ల మీదే తప్పు అనుకోవాలని మీరు ఉంటే వారికి ఇబ్బంది కాబట్టి మీ పైన నిందలు అవమానాలు పెట్టి మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేయాలి. వదిలేసి తన ఫ్రీడమ్ కోసం వెంపర్లాడుకుంటూ ఉండే పర్సన్. మీరు వదిలేస్తే తనను చేజ్ చేయడమే టార్గెట్గా పెట్టుకుంటారు. అందువల్ల మీకు తనకు పెద్ద రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే తను కావాల్సినప్పుడు మీకు దొరకరు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అన్నమాట. తనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో మీరు కూడా ఒక ఆప్షన్ అన్నమాట. డబ్బుకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారండి మీ వ్యక్తి. కానీ తనకి ఇప్పుడు సఫిషియెంట్గా ఉన్న డబ్బు ఉన్నా కానీ దానివల్ల తృప్తి లేని మనిషి అన్నమాట. అలాంటి వ్యక్తిత్వంతో ఉన్న పర్సన్ ఎప్పుడు మైండ్ వర్క్ అనేది చేసుకుంటూ ఉంటారు. కొంచెం సైకో మెంటాలిటీ ఉంటుంది. మీరు ఒకటి అడిగితే తను ఒకటి చెప్తారు, లేదంటే తన ప్రాబ్లమే అక్కడ హైగా చెప్తాడు. అంత పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఏ వ్యక్తికైనా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన భార్య బిడ్డలు లేదా తన భర్త పిల్లలు ముందు ఇంపార్టెంట్, తర్వాతనే అదర్ పర్సన్స్. కానీ ఈ వ్యక్తి అలా ఇవ్వరండి. ప్రయారిటీ అదర్ పర్సన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, లేదంటే వాళ్ళు లేకుంటే లైఫే లేదు అనే విధంగా మీ యొక్క మైండ్ సెట్ని ట్యూన్ చేసే పర్సన్ అన్నమాట. ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ థర్డ్ పార్టీ తోటి కలిసి చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ మిమ్మల్ని వాళ్ళతోటి కంపారిజన్ చేసుకుంటూ మీరు దేనికి పనికిరారు అనేలాగూ ఇబ్బంది పెడుతూ ఉండేవారండి. మిమ్మల్ని ఊకే తిట్టడం, అబ్యూజ్ మాటలు అనడం, మీకు వాళ్ళకి కంపారిజన్ చేయడం. మీరు అందులో అడిగారనుకోండి, నిలదీశారనుకోండి, కథం గొడవ మామూలుగా కాదండి. ఇక పెద్ద పెద్ద టవర్ మూమెంట్లు, యుద్ధాలే జరుగుతాయి. అది మీ ఇంటి గొడవ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ రిలేటివ్స్ వరకు, పోలీస్ స్టేషన్, ఇప్పుడు ప్రజెంట్ అయితే కోర్ట్ హౌస్ వరకు నడుస్తూ ఉంది. అయినా కానీ ఆ వ్యక్తిలో ఎలాంటి మార్పు చలనం అయితే లేదు. తను మాత్రం ఈగో అంతా కూడా ఇక్కడ కూడా ప్రజెంట్ కూడా పక్కన పెట్టి అయితే లేరు, ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ సిచ్యువేషన్ ఎలా ఎండ్ చేస్తే బాగుంటుందని జగిల్ చేస్తూ ఉన్నారు. తను థర్డ్ పార్టీ తోటి లైఫ్ అనేది కంటిన్యూ చేయాలి అనే పర్పస్లో ఉన్నారండి. మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలి అనే ఇలాంటి మైండ్ సెట్ తోటి ఉన్నారు. మిమ్మల్ని వదిలించుకోవడానికి ఆ వ్యక్తి మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉన్నారు. అంటే మీ మైనస్లు ఏమైనా దొరుకుతాయా, మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా, అలా వెళ్ళిపోతే తనకి ఇంకా సులువు కదా మిమ్మల్ని తన లైఫ్లో నుంచి తప్పించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సి, రిస్క్ తీసుకోవాల్సిన స్టెప్స్ అయితే ఏ ఉండవు అనేలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారండి. తను థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్ అనేది చేసుకోవడం కోసమే మిమ్మల్ని స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టారు. కాబట్టి మీరు అవన్నీ దాటుకొని మీ మధ్యలో పెట్టిన వ్యక్తులందరినీ దాటేసి తన దాకా రీచ్ కావాలంటే అందులో మీకు చాలా స్పేస్ అనేది పడుతుంది. ఈ స్పేస్ మీరు రీచ్ అయ్యేసరికి మీ ఏజ్ అనేది అయిపోతుంది. అప్పుడు వరకు తనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. తన లైఫ్ తను ఎక్కడున్న హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీరు ఒక పరువు తక్కువ, నీతి తక్కువ పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళారు. అందుకు ఆ వ్యక్తి చాలామంది వ్యక్తులను, తన యొక్క ఫ్యామిలీని, తన యొక్క ఫ్రెండ్స్ని, ఎవరినైనా వాడడం, డబ్బు అవసరమైతే లొంగని మనిషినైనా కూడా డబ్బు పరంగా లొంగ తీసుకోవడం, లేదంటే వాళ్ళు మంచి అనిపించుకోవడం దాకా వాళ్ళకి ఏవైనా లోబర్చుకోవడానికి వస్తువులు ఇవ్వడము, అలా చేసే వ్యక్తి అనమాట. తను మీకైతే పెట్టరు, కానీ అదర్ పర్సన్స్కి అయితే పెట్టి చాలా డెడికేటెడ్గా ఉండి మంచి వ్యక్తి అనిపించుకోవడానికి ఒక వర్కర్ లాగా సర్వెంట్ చేస్తారు. అరే ఇంత హయ్యర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి మనకు సేవ చేస్తూ ఉన్నారు, అసలు వాళ్ళ పర్సను సైకో మెంటాలిటీ ఏమో ఉండబుద్ధిగాక ఇలా చేసేసిందేమో, ఇంత మంచి వ్యక్తిని ఎవరైనా మిస్ చేసుకుంటారా, అసలు మిస్టేక్ అంతా ఆ పర్సన్దేమో అనుకునేలాగా మీ వ్యక్తి అయితే బిహేవ్ చేస్తారనమాట. ఎవరికైనా ఆ వ్యక్తిని చూస్తేనే జాలి పడేలాంటి సిచ్యువేషన్స్కి తెచ్చుకుంటారనమాట. మీరు వద్దు కాబట్టి మిమ్మల్ని ఎలా వదిలించుకోవాలని ఆ వ్యక్తి అయితే చాలా పన్నాగాలు
కుట్రలు అయితే పన్నుతూ ఉన్నారు. థర్డ్ పార్టీ తోటి తన లైఫ్ అనేది కంటిన్యూ చేయాలి అనేది తన యొక్క ఇంటెన్షన్. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అలాంటప్పుడు మీ లైఫ్లోకి ఎందుకు రావడం, మిమ్మల్ని ఎందుకు ఇంత మోసం చేయడం, మీతోటి ఇన్ని రోజులు ఎందుకు ఇలా ట్రావెల్ చేయడం, ఇలా ఇమ్మెచ్యూరిటీ మైండ్ సెట్ తోటి ఉండి మా లైఫ్లోకి వచ్చి మా లైఫ్లో ఎందుకు నాశనం చేశారు అని మీరు అడగొచ్చండి. కానీ అది వారు మీ వెనకాల ఉన్న డబ్బు కొద్దీ, లేదంటే అప్పుడు మీకు తనకు వేరే ఆప్షన్ లేక తను మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు. అక్కడ ఆప్షన్ అనేది లేకుండా ఉంటే కూడా మిమ్మల్ని చూజ్ చేసుకొని ఆ అవకాశం రాగానే మిమ్మల్ని సైడ్కు తప్పించేసి తను అనుకున్న వేళలో వెళ్ళడానికి మిమ్మల్ని కొద్ది రోజులు మ్యానిపులేట్ చేసుకుంటూ మిమ్మల్ని యూజ్ చేసుకుంటూ తన దారి తను అనుకున్న గమ్యాన్ని రీచ్ కావడానికి మీరే మిమ్మల్ని ఒక వారధిలాగా ఆ వ్యక్తి నిర్మించుకొని మిమ్మల్ని బ్యాడ్ చేసేసి మీకు అన్ని అడిక్షన్స్ ఉన్నాయనేసి చెప్పేసి మీరు మంచి వ్యక్తులు కారు, మీకు మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్ తోటి ఉన్నారు అనేసి మిమ్మల్ని క్రియేట్ చేసి తను అనుకున్న గమ్యాన్ని రీచ్ కావడానికే ఇదంతా చేయడం అయితే జరిగింది. తను డబ్బుకు ఆశపడుతూ ఉన్నారనమాట. తనకి ఏంటంటే మీ వెనకాల సర్కిల్ కానీ లేదా మీ బ్యాక్గ్రౌండ్ కానీ నచ్చి అయితే ఉండదండి. మరి అలాంటప్పుడు మావన్నీ యూటిలైజ్ చేసుకున్నారు. మేము ఇచ్చిన డబ్బు గోల్డ్ని వారు ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మార్చి మేము ఒక 10 లక్షలు ఇస్తే వాళ్ళ 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసుకొని కొనుక్కొని ఇప్పుడు ఆ ప్రాపర్టీని ₹1,00,00,000 అమ్ముకుంటూ ఉన్నారు కదా అంటే అది వాళ్ళ తెలివి కళ్ళతనము. వాళ్ళకు మీవన్నీ డొనేట్ చేయడం మీ యొక్క తెలివి తక్కువ తనం అండి. అక్కడ తెలివి తక్కువ తనం అంటే మీరు బందామని నమ్మారు, తను దాన్ని అవకాశంగా మార్చుకున్నారు. మీరు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారండి. అందువల్ల నో యూజ్. అంతే. మీరు దేవుడి పైన భారం వేసేసి మీకు చాలా గట్టిగా అయితే మీ వ్యక్తి నుంచి మీరైతే ఫైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తనని ఎదుర్కోవాలన్నా కూడా మీకు ఇప్పుడు డబ్బు, మనీ, లేదంటే తనలాగా బ్యాడ్ రిలేషన్స్ అనేటివి కూడా మీరైతే మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది. తను ఏం చేయడానికైనా వెనకాడని మనస్తత్వము. తను అనుకున్నది కావాలంటే మీ చుట్టూతల ఉన్న వ్యక్తుల్ని, డబ్బు అన్నీ వాడుతాడు. కాబట్టి తనని రీచ్ కావాలంటే తన యొక్క మైండ్ లాగా మీరు ఆలోచించాలి. మీకు ఎలాంటి ఎమోషన్స్ అనేటివి ఉండొద్దు. మీరు కూడా చాలా ప్రాక్టికల్గా మారినప్పుడే తనని రీచ్ అవుతారు. తన చేసే పన్నాగాలని తిప్పికొట్టడం అయితే జరుగుతుంది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనస్తత్వం ఉన్న పర్సన్ అండి మీ పర్సన్. చాలా వింత బిహేవియర్. తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ లైఫ్లో ఇప్పుడు మీరైతే ఒంటరిగానే ఉంటూ ఉన్నారు. కానీ తను మిమ్మల్ని మళ్ళీ మీరు ఎప్పుడైనా తన లైఫ్లోకి వచ్చేసి నాకు ఇంత ద్రోహం అనేది చేశావు, ఇది ఎక్కడైనా ఉందా సొసైటీలో, ఇది న్యాయమేనా, ధర్మమేనా అని మీరు జస్టిస్ చేయమని అడుగుతారు. కాబట్టి మీకు జస్టిస్ అనేది జరగొద్దు. మీరు ఇంజస్టిస్ చేయడానికి ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తన వర్షనే కరెక్ట్ అని నిరూపించుకోవడానికి కూడా మీ తప్పు అంతా మీది అని రుద్దడానికి తను చాలా కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు. బీ కేర్ఫుల్ అండి. డబ్బు కోసం అయితే చాలా దిగజారిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏం చేయడానికి కూడా వెనకాడని స్వార్థంతో మీరు తనకి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తన థర్డ్ పార్టీకి ఎమోషన్స్ ఇస్తూ వెళ్తూ ఉన్నారనమాట. తనతోటి ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఈ వ్యక్తికి స్వతహాగా తన ఒంట్లోనే చాలా చెడ్డ లక్షణాలు అనేటివి ఉంటాయి. ఈ వ్యక్తి ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఈ డెవిలిష్ నేచర్ ఉన్న పీపుల్ అతనికి బూస్ట్ అనేది వేస్తారనమాట. మేము అంటే అగ్గికి ఆయుధం పోసినలాగా మండు ఒక ఫైర్ లాగా మండిస్తారన్నమాట మీ పర్సన్ని. దానివల్ల కూడా ఈ పర్సను మీ పైన ఎప్పుడు ఆవేశపడుతూ మీ వైపుగా అసలు ఆలోచించరు. కానీ మీ ఎదుటి వ్యక్తులు చూడడానికి మాత్రం మీ పైన ఎంతో అట్రాక్షన్ ఉన్నట్టు, మీకు అన్నీ సఫిషియెంట్గా సమకూర్చినట్టు బిహేవ్ చేస్తారు. బట్ వాళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా రిజెక్ట్ అయితే చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఒక గడ్డి పోచలాగా తీసేయడం, ఎమోషన్స్ తోటి ఆడుకోవడం, మిమ్మల్ని అన్ని విధాలుగా లాస్ చేయడం. మీ వల్ల అతనికి ఎలాంటి ముప్పు లేదు, హాని లేదు, లాసు లేదు. తన వల్ల మీకు టోటల్ జీవితము, మనీ, ఫైనాన్షియల్, ఫిజికల్ ఆల్ ఇన్ వన్ లాస్. మిమ్మల్ని అంటే ఒక బ్రతికున్న జీవోత్సవం లాగానైతే మీ వ్యక్తి అయితే చేశారు. అందుకు తన యొక్క ఫ్యామిలీని తనకు ఎందరిని కావాలో అందరిని వాడాడు. వీళ్ళని వాడలేదు అని లేదు. ప్రతి ఒక్కరిని కూడా యూటిలైజ్ చేసుకోవడం అయితే జరిగింది. చాలా తెలివి కల్ల వ్యక్తి అనుకుంటారండి. దీనివల్ల అతనికి వచ్చేది ఏముంది అని అంటే ఏమి లేదు. తన యొక్క పైశాచిక ఆనందం, తన యొక్క స్వార్థమైన బుద్ధి,
ప్రతి మనిషి పుట్టుతారు, చనిపోతారు. కాకపోతే వాళ్ళేంటంటే డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి. హోదా, మనీ, సొసైటీలో పేరు ఇవన్నీ వస్తాయి. డబ్బుకు లోకం దాసోహం అని నమ్మి ఉండే సిద్ధాంతం ఉన్న వ్యక్తులు వాళ్ళు అనుకున్నది కావడానికి అప్పుడే మంచిగా నటిస్తారు, అప్పుడే గొడవలు పెట్టుకుంటారు. చూసేవాళ్ళు కూడా అరే పాపం ఉట్టిగా అలా నటిస్తూ ఉన్నారేమో, వీళ్ళు ఇంత కలివిడి మనుషులు చూడండి అనుకునేలాగా బిహేవ్ చేస్తారు. మీ యొక్క రిలేటివ్స్ ముందు కూడా వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారండి. తప్పు అంతా మీదే అనేలాగా కూడా బిహేవ్ చేసి చూపిస్తూ ఉంటారు. మిమ్మల్ని చాలా ఇబ్బందుల పాలైతే చేశారు, ఇంకా కూడా చేయాలి, మీరు వారికి అడ్డు అనేది ఉండొద్దు అనే విధంగా వీరి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి. మీకు ద్రోహం చేసే కార్యక్రమాలు చేయాలని చూస్తూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మిమ్మల్ని మీరైతే వీరి నుంచి వీరి నుంచి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి, ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా మెడిటేషన్ చేయండి. వాళ్ళు ఆ విధంగా చేశారని 24/7 మీరు వారి గురించి ఆలోచించకండి. మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్గా లవ్ చేసుకోండి. మీ కెరీర్ పైన దృష్టి పెట్టండి. మీ చుట్టూ ఉన్న మీ కిడ్స్ని, మీ యొక్క పేరెంట్స్ని మీరు లవ్ చేయండి. మీ ఫ్యామిలీ తోటి మీరు ఎక్కువ స్పెండ్ చేయండి. అంటే ఆ గొడవ అనేది మీ మైండ్లోకించి తీసేయండి. అప్పుడే మీరు హీల్ కావడం అయితే జరుగుతుంది. మీకు జరిగింది ద్రోహమే. ఎవరు మీకు ఇప్పుడు పక్కన ఉండి 24/7 ఓదార్చను లేరు కదా. మీకు మీరే హీల్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఒక స్ట్రెంగ్త్, ఒక ధైర్యం అనేది కూడగట్టుకోండి. అప్పుడే మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుంది. తద్వారా మీరు మీకున్న నెగిటివ్ని ఎలా వదిలించాలి అనేసి సమస్య మీ దగ్గరే పుట్టిందండి, పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంటుంది. కాబట్టి అది ఇప్పటికిప్పుడు కావాలంటే కాదు, దాని టైం వచ్చినప్పుడు అవుతుంది. అది అయినప్పుడే మీరు హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయడం అయితే జరుగుతుంది. దేనికైనా సమయం అనేది రావాలి. టైం ఈజ్ మోస్ట్ అండ్ మస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇది ఎక్కువగా ఏ నెలల అంటే మీకు తన నుంచి ఏదైనా ప్రపోజల్ వస్తే ఎన్ని వారాల్లో వస్తుంది, ఏ నెలలో వస్తుందో చూద్దామండి. ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్, మే మంత్ అండి, సెప్టెంబర్ 4 weeks, 3 weeks, సెప్టెంబర్ 2 weeks ఇవి రావడం అయితే జరిగిందండి. రాశుల పరంగా చూసినట్లయితే మిథున రాశి, మేషరాశి, తులారాశి, ధనస్సు రాశి ఇవి రావడం అయితే జరిగింది. లెటర్ వైజ్ చూసినట్లయితే డి లెటర్, ఈ లెటర్, ఎస్ లెటర్, వి లెటర్, బి లెటర్, ఎక్స్ లెటర్, యూ లెటర్, ఓ లెటర్, వై లెటర్, జీ లెటర్, టీ లెటర్, ఐ లెటర్, జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి. డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము. 27/8/12/23, 22/21/5/15/1, 29/11/7/23 అండి, 6 ఇవి రావడం అయితే జరిగింది. మీకు ఏంజిల్స్ కూడా ఏం మెసేజెస్ ఇస్తారో చూద్దామండి. మీరు ఎప్పుడు హై ఎనర్జీలో ఉండండి. మీకు జరిగింది ద్రోహం మీకు కూడా తెలుసు, కానీ అలా ఏడ్చుకుంటూ ఉండడం వల్ల మీ సిచ్యువేషన్స్ అయితే ఇప్పటికిప్పుడు సార్ట్ అవుట్ అయితే కావు కదా. కాబట్టి హై ఎనర్జీలో ఉండండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ అనేది చేసుకోండి. మీ కిడ్స్ని, మీ పేరెంట్స్ని, మీ వల్ల మీకు హెల్ప్ చేసినందుకు కూడా ఇతరులకైతే ఏం జరగకూడదు కదా, అలా కూడా థింక్ చేయండి. ఆపర్చునిటీస్, మీకు సో మెనీ ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉన్నాయి. వాటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి. కమ్యూనికేట్ క్లియర్లీ, మీరు ఏది చెప్పాలనుకుంటూ ఉన్నారో అది కమ్యూనికేషన్ అనేది క్లియర్గా చేయండి. అప్పుడే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది. కాంప్రమైజ్, కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ కాండి మీరు కూడా. అంటే నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనడం వితండ వాదం చేయకండి. నో నీడ్ టు వర్రీ, దేని గురించి పెద్దగా ఆలోచించి బాధపడకండి. అవసరం ఉన్న దానికోసమే
ఆలోచించండి, అనవసరమైన వాటిని వదిలేయండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్ రాబోయే రోజులైతే మీకు మంచి రోజులు అనేటివి రాబోతూ ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి. మీరు అనుకున్నది అవుతుందా కాదా అని మీరు యూనివర్స్ని అడిగితే 100% అవుతుందని మీకు సమాధానాలు అయితే ఇచ్చిందండి. ఎస్ అని రావడం అయితే జరిగింది. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. మనం పెండులం గారిని కూడా అడుగుదాము, మీరు అనుకున్నది అవుతుందా లేదా, మీ ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుందా అనేసి. మీరు ఏదైనా క్వశ్చన్ రివీల్ చేసుకోండి. నేనైతే మీ మనసులో ఉన్నది అవుతుందా లేదా అనేసి అడిగేస్తాను. వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్నది నెరవేరుతుందా లేదా, యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానాలు పాజిటివ్ సమాధానం అయితే ఇవ్వండి. గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. పాజిటివ్ సమాధానం అయితే ఇవ్వండి. చాలా ఫాస్ట్గా అది మూవ్ అవుతుందండి. చూడండి, మీరు అనుకున్నది 100% నెరవేరుతుంది. మీరు బాధపడాల్సిన పని లేదు. మీరు ఎప్పుడు కూడా హై ఎనర్జీలోనే ఉండండి. ఏదో జరిగింది అనంటే ఇది మీ కర్మ అండి. లైఫ్లో కార్మిక్ అనేది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీకు జరిగిన సంఘటన కూడా అలాంటిదే. ఇది ఎప్పుడు శాశ్వతం కాదు, ఇలాగే ఉండిపోదు. కాబట్టి రేపు అనేది రోజు వస్తుంది. కాబట్టి మీరు కూడా పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి. ఈ 30 to 40% మీకు రెజనేట్ అయిన పాయింట్స్ రిసీవ్ చేసుకోండి. మీకు రెజనేట్ కాని పాయింట్స్ లీవ్ చేయండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై, సీ యూ అండి.